నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు సంతపేట పరిధిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ పోలీసులు నిర్వహించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకట్టే లక్ష్యంగా సంతపేట పరిధిలోని బుజ్జమ్మ రేవు ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. టౌన్ డీఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది, స్పెషల్ పార్టీలతో కలిపి సుమారు 50 మందితో ఆపరేషన్ చేపట్టారు. సుమారు 500 ఇళ్లు తనిఖీ చేసి 31 బైకులు స్వాధీనపరుచుకున్నారు. ఇద్దరు రౌడీ షీటర్స్ ఇల్లు తనిఖీ చేసి 5గురు ఆకతాయికులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకు పోలీస్ శాఖ నిర్వహించే కార్డన్ సెర్చ్ కార్యక్రమానికి ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని అధికారులు కోరారు. చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112కు తెలియజేయాలని పోలీసులు కోరారు. సెర్చ్ చేయడం ఎందుకు జరిగిందంటే మంచి రివ్యూ లేదు. అంటే అంతా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఉంటున్నారు, నైట్ టైము లేకపోతే పేకాట ఆడుతున్నారు, గంజా ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్తో ఇవాళ వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. ఇట్లాంటివి రెగ్యులర్గా చేస్తాము. మీరు అలర్ట్గా లేకపోతే మాత్రం మీకే ఇబ్బంది. మీ ఏరియాలో ఒకవేళ అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా మానుకోండి. నెక్స్ట్ అలా ఎవరైనా చేస్తున్నారు, ఈ ఏరియాలో పలానా ఏరియాలో తిరుగుతున్నారు, లేకపోతే గంజా ఎక్కువ వీళ్ళు అమ్ముతున్నారు, ఇలా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి ఇవ్వండి. మెయిన్గా వెహికల్స్ ఇట్లాంటివి ఏమైనా పేపర్స్ లేకుండా అన్ఆథరైజ్డ్గా ఉంటున్నప్పుడు మాత్రం ఇప్పుడు ఒక 45 వెహికల్స్ సీజ్ చేసాము. వాటికి ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించిన వాళ్ళని వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి ఇచ్చి పంపిస్తాము. అట్లా ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించకుండా ఇల్లీగల్గా వెహికల్స్ పెట్టుకున్నాయి మాత్రం ఆర్టీఓ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తాము. మీరు అక్కడి నుంచి తర్వాత డాక్యుమెంట్స్ అవి చూపించుకొని ప్రాసెస్ ప్రకారం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా కత్తులు, వెపన్స్, ఇంకేదన్నా బ్లేడ్లు, చాకులు ఇట్లాంటివి పెట్టుకొని తిరుగుదాము అని అనుకుంటే మాత్రం మీ ఇష్టం. ఆర్మ్స్ యాక్ట్ పెట్టి లోపలికి పంపించామంటే మాత్రం ఇంక బయటికి రారు 2 సంవత్సరాల వరకు. మీరేం చేయనవసరం లేదు, పట్టుకొని తిరిగితే చాలు, పెట్టుకొని ఉంటే చాలు, అంతే. ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా మానుకోండి. మీ ఇళ్ళల్లో వాళ్ళకు కూడా చెప్పండి, పిల్లలకి కూడా రోడ్ల మీద ఎట్లా ఏంటి అనవసరంగా ఎట్లా కత్తులు అట్లాంటివి పట్టుకొని తిరగడము, లేకపోతే బండ్ల మీద ముగ్గురు తిరగడము, ఈ బండ్లకి సైలెన్సర్లు మార్చేసి సౌండ్లు చేసుకుంటూ తిరగడము, టైం